హైదరాబాద్ మహానగరంలో అక్రమార్కుల చెర నుంచి అంబర్పేటలోని బతుకమ్మ కుంట 35 ఏళ్ల తర్వాత మళ్లీ జీవం పోసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో హైడ్రా బతుకమ్మ కుంటను శరవేగంగా పునరుద్ధరించింది. సుమారు 7 కోట్ల వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. నేడు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడే జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. 2500 మంది బతుకమ్మ ఆడబోతున్నారు. స్థానిక మహిళలు ఇక నుంచి అక్కడే బతుకమ్మ ఆడుకోవడంతో పాటు పరిసర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా హైడ్రా ఏర్పాట్లు చేసింది. పూలతో అలంకరించిన తోటలు, పచ్చిక బయళ్లు, నడక మార్గాలు, కూర్చునే ప్రదేశాలు, విద్యుత్ వెలుగులతో బతుకమ్మ కుంట ఇప్పుడు ఆహ్లాదకర వాతావరణ ప్రాంతంగా మారింది. దశాబ్దాల తర్వాత మళ్లీ జీవం పోసుకున్న ఈ కుంట స్థానిక ప్రజలకు సేద తీరే ప్రదేశంగా మారనుంది. ముఖ్యంగా మహిళలు ఇకపై ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలు ఇక్కడే జరుపుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రదేశం సాంస్కృతిక కేంద్రంగానూ అవతరించనుంది. 1962-63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటలు ఉండగా అప్పట్లో బఫర్ జోన్తో కలిపి 16 ఎకరాల 13 గుంటలు ఉండేది. క్రమంగా ఆక్రమణకు గురికాగా మిగిలి ఉన్న 5 ఎకరాల 15 గుంట భూమిలో 7.40 కోట్ల రూపాయలతో బతుకమ్మ కుంటను హైడ్రా డెవలప్ చేసింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్తో పాటు ఇన్లెట్, అవుట్లెట్ ఏర్పాటు చేసింది. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ సెట్ చేసింది. ఇక వాక్వే చుట్టూ అధికారులు చెట్లు నాటించారు.